హాయ్ అన్న అందరికీ. ఈరోజైతే మన బండికి అయితే ఆయిల్ చేంజ్కి అయితే వెళ్తున్నాము, రెండో బండి. నిన్న దగ్గర అయితే ఏం కిరాయిలు అయితే ఏం లేవు, అందుకని చెప్పి వీడియోలు దీనికి వీలు కాలేదు. అట్లా అని చెప్పి టైమింగ్ అయితే దగ్గరకు వచ్చేసింది అని చెప్పి అయితే ఆయిల్ చేంజ్కి అయితే వెళ్తున్నాము. మన జడ్చాల ఏడు నుంచి ఇక్కడ మామనార్కి వచ్చేసి ఎస్విఎస్ హాస్పిటల్ ఎదురుగా ఇది వచ్చేసి అయితే కొంచెం ముందరికి వచ్చి చూస్తే ఈ మెకానిక్ షాప్ అయితే కనిపిస్తుంది. మా బామ్మడు అయితే ఇంకా టైర్ల పని అయితే స్టార్ట్ చేసినాను అనమాట. బ్రేక్ పైడిల్లో మన అదృష్టం ఏంటంటే బ్రేక్ లైనర్లు అయితే బాగానే ఉన్నాయంట. కాకపోతే ఇంట్లో కొంచెం చిన్న చిన్న సామాన్ అయితే పోయినాడే. ఆ స్ప్రింగ్లో వచ్చేసి ఇవి వచ్చేసి ఇదే సామాన్ అన్నమాట పోయినాయి రెండు సైడ్ల. ఫిల్టర్ అయితే ఇంతవరకు అయితే ఈ బండి తీసుకున్న పక్షాలు ఫిల్టర్ అయితే నేనైతే ఏం చేంజ్ చేయలేదు. కాకపోతే ఫిల్టర్ అయితే ఖరాబ్ అయిందని చెప్పినాడు. వేరే కొత్త ఫిల్టర్ వేసుకుంటే మంచిగా ఉండదని చెప్పి. మన మెకానిక్ షెడ్ వచ్చేసి ఏనుగొండలు అయితే దగ్గర ఉంటుంది, ఎస్విఎస్ దగ్గర. మనం వచ్చేసి మోటార్ లైన్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇదే అన్నమాట మోటార్ లైన్ మొత్తం వచ్చేసి. నాకు తెలిసి అయితే ఈ మోటార్ లైన్లో అయితే A to Z ఆల్మోస్ట్ మొత్తం సామాన్ అయితే దొరుకుతాయి అన్నమాట. ఇక్కడైతే లారీలది, టిప్పర్లది, ఆటోలది, బొలెరోది మొత్తం A to Z మొత్తం వచ్చేసి ట్రాక్టర్లది అన్నీ వచ్చేసి మనం పోవాల్సిన షాప్. మన బండి అశోక్ లేలాండ్ కాబట్టి ఆల్మోస్ట్ అశోక్ లేలాండ్ మొత్తం సామాన్లు అయితే ఇక్కడనే దొరుకుతాయి అన్నమాట, ఇదే షాప్లో. మొత్తానికైతే మెకానిక్ చెప్పిన సామాన్ అయితే ఆల్మోస్ట్ మొత్తం అయితే తీసేసుకున్నా. ఇంకా బిల్ అయితే చేయించుకోలేదు. ఇప్పుడు బిల్ చేయించుకుంటే ఎంత ఉండదేమో, నాకైతే టెన్షన్ అయితే పోయింది. మన బిల్లు వచ్చేసి 5,310 రూపాయలు. బిల్ చేయించుకొని అయితే షెడ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడికి వచ్చే లోపల 2 బండ్లు అయితే వచ్చేసినాయి. అన్ననేమో ఆ బండ్లు అయితే చూస్తున్నాడు. మన బండి అయితే పక్కన పెట్టేసిండు, ఒక్కడే ఉన్నాడు. కొంచెం ఇబ్బంది అయితే ఉంది నాకు. ఈరోజు ఆయన కింద పనిచేసే పిల్లాడైతే రాలేదు. సరే అని చెప్పి ఆయన ఒకడుందని చెప్పేసి అయితే మా బామ్మడిది అయితే కొంచెం ఆయనకైతే హెల్ప్ అవుతున్నాడు. ఇది క్లీన్ చేయమని చెప్పి అంటే 2 లైనర్లు అయితే సాఫ్ చేస్తున్నాడు పెట్రోల్ వేసేసి. బ్రేక్ డ్రమ్లు వచ్చేసి, బ్రేక్ లైనర్లు వచ్చేసి ఇవైతే ఈయననే అన్నమాట. మన హెడ్ మెకానిక్ వచ్చేసి సురేందర్ గౌడ్ అని చెప్పేసి. పని మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది ఈయన వచ్చేసి. కొంచెం అయితే సేఫ్ అయింది. వాడు ఇంట్లో లైనర్లు అయితే సాఫ్ చేస్తున్నాడు. ముందర వచ్చేసి మన మెకానిక్ వచ్చేసి ఆయిల్ చేంజ్కి అయితే ఆయన అయితే స్టార్ట్ చేసిండు. మొత్తానికి అయితే ఆయిల్ చేంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీళ్ళిద్దరు వచ్చేసి గేర్ ఆయిల్ అయితే చేంజ్ చేశారు. గేర్ ఆయిల్ అయితే పోస్తున్నాడు అన్నమాట. నా బండికి కొంచెం ఏముందంటే మీటర్ బోర్డు అయితే స్పీడ్ మీటర్ అయితే కంట్రోల్ అదైతే పని చేయకుండా, అట్లా అని చెప్పి మెకానిక్ అన్నకైతే చెప్పినట్టు ఆ సెన్సార్ కింద చెక్ చేసిండు. సెన్సార్ చెక్ చేసి సెట్ చేసినాడు అన్నమాట. సెన్సార్ అయితే పోయింది. మొత్తానికైతే సెన్సార్లో అది ఆయిల్ చేంజ్ ఇది మొత్తం ముందల వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వర్క్ అయితే ఇంకిలా లైనర్ అయితే ఉందన్నమాట. మా మెకానిక్ అయితే పొద్దుగాల ఫోన్ చేయడానికి తినకుండా అయితే వచ్చినాడన్నమాట. సరే అని చెప్పేసి ఒక 10 తర్వాత అయితే అన్నకైతే ఛాయ్ అయితే తెప్పించుండే. గంట కింద ఛార్జింగ్ పెట్టినా కట్ చేయడం అయితే బంద్ చేసిండు. అది ఉల్టా పల్టా అయింది. మన మెకానిక్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసిండు. లైనర్ సెట్టింగ్, బ్రేక్ సెట్టింగ్ అన్నీ సెట్ చేసి ఫిట్టింగ్ అయితే వేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ మా బామ్మడికి టాస్క్ అయితే మళ్ళీ పడ్డది. టైర్లు అయితే ఎక్కాలి 2 సైడ్ల. దాన ఎక్కిస్తే పని అయితే అయిపోతుంది అని చెప్పేసి అయితే తిప్పలు అయితే పడుతున్నాడు. వరకు అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. హౌసింగ్ ఆయిల్ ఒకటి ఉంది, ఇది ఒకటి సెట్టింగ్ చేసి టైర్లు ఎక్కిస్తే ఇంకా నా బండి వరకు అయితే మొత్తం అయితే కంప్లీట్ అయినట్టే. అన్న అయితే హౌసింగ్ ఆయిల్ అయితే తీసేసి పోతుంది. హౌసింగ్ మొత్తం పాత ఆయిల్ అయితే తీసేసారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ కొత్త ఆయిల్ అయితే పోస్తారు. సేమ్ ఇంతకుముందు గేర్ బాక్స్లో పోసినట్టే సేమ్ పైప్ పెట్టి అయితే పోస్తున్నారు. కాబట్టి టైర్లు దిగుతాయి అని చెప్పేసి అయితే వీల్ బోల్డర్లు అయితే ఫుల్ టైట్ చేయలేదు. మొత్తానికి అయితే ఇప్పుడు జాగ్రత్త మీద ఫుల్ టైట్ అయితే వేస్తున్నాడు. అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళి వచ్చేసినాము. వచ్చేసి ఇక్కడ మన జడ్చల దగ్గర రేడియం షాప్ దగ్గర అయితే వర్క్కి అయితే పెట్టినట్టు.
దానికైతే వర్క్ అయితే స్టార్ట్ అయింది. మన ఇప్పుడు బండికి ఏమేమి పేర్లు రాయాలో మొత్తం అయితే కటింగ్ అయితే తీసుకున్నాడు. దానికైతే మన యూట్యూబ్ పేరు అయితే పైన అయితే రాపిచ్చేసాను అనమాట. ఈరోజు మెకానిక్ వచ్చేసి అంతా కట్ చేసేసి ఈ రేడియం వర్క్ మొత్తం వచ్చేసి ఒక 9,000 రూపాయలు అయితే అయినాయన్నమాట మొత్తానికి వచ్చేసి. మన ఛానల్ అయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.